హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు నిన్న జరిగిన ప్రెస్ మీట్లో మన సీఎం మెయిన్గా 4 థింగ్స్ గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది. అందులో మెయిన్గా మనకి ఫైనల్స్కి ఏ విధంగా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయాలి అండ్ రిమైనింగ్ ఇయర్స్కి ఏ విధంగా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేటువంటి మనకి ఈసెట్ ఎంసెట్ లాంటి ఎగ్జామినేషన్స్ గురించి ఏం చేయాలి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి మనకి స్కూల్స్ అండ్ కొత్త అకాడమిక్ ఇయర్ని ఎప్పుడు స్టార్ట్ చేయాలి దానిపై. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనకి ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, అంటే ఇప్పుడు దాకా ఆల్రెడీ చదివిన విద్యార్థులకు కాలేజెస్ అనేవి ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనే దాని గురించి ఈ 4 థింగ్స్ గురించి మెయిన్గా డిస్కస్ చేయడం జరిగింది. మెయిన్ పాయింట్స్ అనేవి ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనకి ఫైనల్స్ అండ్ రిమైనింగ్ ఇయర్స్. సో విద్యా వ్యవస్థ పవిత్రతను కాపాడే ఉద్దేశంతో యూజీసీ ఏఐసిటి సూచించిన మేరకు రాష్ట్రంలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ చివరి సెమిస్టర్ పరీక్షను నిర్వహించాలని అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అండ్ మిగతా వారికి ప్రస్తుతానికి ఎలాంటి పరీక్షలు లేకుండా పై తరగతులు ప్రమోట్ చేయాలి అనే దానిపై మనకి ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి మనకి విద్యార్థులకు విలువైన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ గురించి, అంటే మనకి విద్యార్థులకు విలువైన విద్యా సంవత్సరం కోల్పోకుండా ఉమ్మడి ప్రవేశ పరీక్షలు అంటే సెట్స్ ఎగ్జామినేషన్, ఈసెట్ కానీ, ఎంసెట్ కానీ, ఐసెట్ ఇటువంటి సెట్స్ అన్నీ కూడా మనకి కండక్ట్ చేయాలని, దానికోసం ఒక షెడ్యూల్ కూడా రూపొందించాలని అయితే మనకి ఈ ప్రెస్ మీట్లో సీఎం అండ్ ఉన్నత విద్యాధికారులు అయితే డిస్కస్ చేయడం జరిగింది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి మన స్కూల్స్ కానీ మనకి న్యూ అకాడమిక్ ఇయర్ గురించి కానీ డిస్కస్ చేశారు. సో అదేంటంటే మనకు రాష్ట్రంలో పాఠశాలను ఎప్పటి నుంచి పునఃప్రారంభం చేయాలి అండ్ విద్యా బోధన ఎలా జరగాలి అనే విషయంపై కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్ధతిని పరిశీలించి ఏం చేయాలనే విషయంపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని కూడా చెప్పడం జరిగింది. అండ్ ఫైనల్గా 4th డిసిషన్ ఏంటంటే మనకి కొత్త అంటే మనకు ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్కి ఎప్పుడు క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి అనే దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఏఐసిటిఈ సూచించిన ప్రకారంగా మనకి పాత విద్యార్థులకు ఆగస్టు 17 నుంచి మనకి ఇంజనీరింగ్ విద్యా సంవత్సరం పునఃప్రారంభం చేయాలని అయితే చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇవి మనకి నిన్న జరిగిన మీటింగ్లో మెయిన్గా 4 థింగ్స్. సో ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంటే వాట్సాప్ గ్రూప్స్లో అయితే షేర్ చేయండి. ఎవరికైతే క్లారిటీ లేదో వాళ్ళకి ఇది క్లియర్గా అనేది అర్థమవుతుంది. సో వాటికి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా దానికోసమే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.